పనోడు, చెప్పకుండా చేస్తే వాడు మనోడు, ఏది పడితే అది చేస్తే వాడు పిచ్చోడు, కానీ వీడు మాత్రం వీళ్ళందరినీ మించినోడు. కావాలంటే ఈ స్కిట్ చూడు. ప్లీజ్ వెల్కమ్ అదరే అభి ఆంటీ. కుర్రాళ్ళు కుర్రాళ్ళు బెర్రెక్కి ఉన్నోళ్ళు, కళ్ళాలే లేనోళ్ళు, కవ్వించే సోగాళ్ళు. మీరు ఓకే వెనకాల ఆడు పెద్ద కుర్రాడు. బాబు గారు నమస్తే. మేడం నమస్తే. దండం పెట్టరా మన దేవుళ్ళు. నా దేవుడు మీరేనయ్యా, నా దేవుడు మీరేనయ్యా, నా కోసం వచ్చానయ్యా. అర్థమైంది కదా సార్. మా పనోడు వీడు పనోడే, కానీ ఏ పనికి రాడు. మాల పకీర్ ప్రాణం చిలుకలో ఉన్నట్టు వీడి ప్రాణం నాలో ఉంది. విశ్వాసానికి పోటీలు పెడితే కుక్క కన్నా ఫస్ట్ నేనే వస్తాను. కరెక్టే చెప్పావురా. విశ్వాసంగా ఉంటాను. కాదు, కుక్కలా ఉన్నావు. అవును, ఆ మోకాలకి ఏంటి దెబ్బలు తగాయి? నీ జ్వరం తగ్గాలని మోకాలతో మెట్లకి మరి గుడికెళ్ళానయ్యా. నాకు అసలు జ్వరమే లేదు కదరా. బయట వర్షాలు పడుతున్నాయిగా, మీకు జ్వరం వచ్చో దగ్గొచ్చో తుమ్మొచ్చో అప్పుడు నేను గుడికి వెళ్ళేకంట ముందే వెళ్తే బాగుంటుందని వెళ్ళాను. రావాలని మొక్కున్నట్టుంది. ఎందుకురా నీకు నా మీద ఇంత ప్రేమ? బాబు గారు, నేను మీ పనివాడిని, చచ్చిన ఈగ వాళ్ళని అనుభవం. చచ్చిన ఇక నా మీద ఎట్లా వాళ్తుందిరా? ఎంత మాట అన్నావు బాబు. డైపర్ లేని మిన్ను మీ అమ్మాయి ఈ చేతిలో పెట్టింది. అప్పుడు ఏమన్నదో తెలుసా? సాంబయ్య, మా కొడుకుని ప్రతి గురువారం జబర్దస్త్ చూసుకున్నట్టు చూసుకోవాలి అన్నదయ్యా. సరే, ఇంతకీ అమ్మ ఎలా చనిపోయిందిరా? ఇలా చనిపోయింది. మామూలుగా చనిపోయినప్పుడు చీత ఎట్లా పెడతారు తెలుసా నీకు? తెలుసయ్యా, తెలుసు. బాగుంటుంది. సరే గానీ ఓ జెండు బాంబు తీసుకురాపో. నేనున్నాక జెండు బాబు ఎందుకు బాబు? నువ్వు ఉన్నావనే రా జెండు బాంబు అడుగుతుంది. నా కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి, కొంచెం జెండు బాంబు పెట్టుకొని కాస్త పడుకుంటా. నేను మీ కాలు నొక్కుతానయ్యా, కూర్చోండి. మీరు బాగా కష్టపడిపోతున్నారు బాబు. అయినా నువ్వు నొక్కుతుంటే ఎంత బాగుందో తెలుసా? అసలు నొక్కినట్టే లేదురా. అవునా బాబు? అయినా నీకు నాకు ఏంట్రా ఈ సంబంధం? పేటిఎంకి 500కున్న సంబంధం బాబు, ముఖేష్ యాడికి సినిమాకున్న సంబంధం బాబు. నాది మీది అదేదో బంధం బాబు. కట్టు బానిస బంధం కట్టు రా. బానిస బాబు నేను మీకు. మీ కాల్ చేసి నా నెత్తి మీద పెట్టండి బాబు. నువ్వు కట్టప్పలా కనిపిస్తుండొచ్చు, కానీ నేను బాహుబలి అంటే కొడతారా జనాలు. ఇన్సూరెన్స్ ఏజెంట్ సార్. ఏంటయ్యా, ఆల్రెడీ డబ్బులు కట్టేసాంగా మళ్ళీ వచ్చావేంటి? డబ్బులు కాదు సార్, నేను వచ్చింది నామినీకి. నామిని ఎవరని అడగడానికా? నాకెవరున్నారయ్యా? తల్లి అయినా తండ్రి అయినా, నా స్కిట్టుకు ప్లస్ అయినా లాగ్ అయినా అన్ని సాంబయ్యే. సాంబయ్య పేరే రాసుకో. సాంబయ్యే నా నామిని. ఓకేనా? బాబు, నా పేరు రాస్తే నన్ను నామిని అన్నారు, నీ పేరు రాస్తే నీమిని అంటారా? నీమిని అంటారా? తెలివి లేకుండా మాట్లాడుతున్నావు. సైంటిస్ట్ కి మిషనిస్ట్ కి తేడా తెలియకుండా మాట్లాడుతున్నావు. తేడా ఏంటి బాబు? సైంటిస్ట్ అంటే ఏదైనా కనిపెట్టాలనుకునేవాడు, మిషనిస్ట్ అంటే ఎవరినైనా కనిపెట్టాలనుకునేవాడు. సుధీర్ లాంటి వాడు అనమాట. నాకు కొంచెం పని ఉంది, నేను బయటకు వెళ్ళి వస్తా. మెల్లగా జాగ్రత్త బాబు. చూసారండి, సాంబయ్య అంటే ఎంత ప్రేమ మా అయ్యగారికి. నేను లేకుండా ఏ పని చేయడు, నేనంటే అంత ఇష్టం అవుతుంది. సాంబయ్య బాబు, బాబు పెళ్లి చేసుకున్నారా బాబు? నేను లేకుండా ఎలా పెళ్లి చేసుకున్నారా బాబు? పెళ్లికి పంతులుంటే చాలరా, నువ్వెందుకు? బాబు, మీరు డ్రైవర్ అడిగారు, తీసుకొచ్చి ఇచ్చాను. సబ్ అడిగారు, తీసుకొచ్చి ఇచ్చాను. కాఫీ అడిగారు, తీసుకొచ్చి ఇచ్చాను. పెళ్ళాన్ని అడిగితే తీసుకురాలేనా బాబు? నా భయం కూడా అదేరా, నువ్వు ఎవడి పిల్లని తీసుకొస్తావు అని. ఏదేమన్నా కానీ బాబు గారు బాగుంటే చాలు, చల్లగా ఉండు, నూరేళ్ళు బతుకు, పిల్ల పాపలతో బాగా ఉండు. ఇక లే బాబు, లే, ఇంకెంతసేపు లే బాబు. గారు అందంగా నా కోసం ఒక మంచి పాట పాడవా? పావురానికి పంజరానికి ముందు చేసే పాడు లోకం, అది పెళ్లి చేసే పాట లోకం కదా పెళ్లి లక్ష్మి. చేసే పాడు లోకం. రేయ్! నువ్వు వచ్చావేంట్రా? నేను కాలు నొక్కందే మీరు నిద్రపోరు కదా బాబు. అది పెళ్లికి ముందు రా. ఇప్పుడు నా పెళ్ళాం వచ్చేసింది, అన్నీ చూసుకుంటే నువ్వు వెళ్ళు. అది బాబు, మీకు అర్థం అవ్వట్లేదు, నేను నొక్కాలి బాబు. నీ బొంద నొక్కుతావు, నువ్వు వెళ్ళరా బాబు. ఈ రోజు నన్ను బయటికి నెక్కాడంటే దానివల్లే. తెల్లారిపోయింది, ఆయన కాఫీ పెట్టాలి త్వరగా. అమ్మాయి, బాబుని చిన్నప్పటి నుంచి నీ ఆలనా పాలన అంతా నేనే చూసుకున్నాను. నేను చెప్పండి ఏ పని చేయడు. లక్ష్మి, టవల్ తీసుకురా. నన్ను అడిగాడు. ఇదిగోండి. ఏంటి లక్ష్మి, ఈ టవల్ కి చూడు ఆయిల్ అంటింది. కరెక్ట్ గా ఉతకాలని తెలీదు. సర్ఫేస్ ఎత్తుకో, నాకు అన్ని నీట్ గా ఉండాలి. టిఫిన్ పెట్టండి రా, ఆకలేస్తుంది. దోశ. థ్యాంక్ యూ సాంబయ్య, నా గురించి బాగా అర్థం చేసుకున్నావు. తినండి అయ్యా. దోశలో ఏంట్రా సర్ఫ్ వాసన వస్తుంది? దోశ మీద ఆయిల్ ఉంది కదా, సర్ఫ్ లో ఉతికి తీసుకొచ్చానయ్యా. నువ్వు మనిషివా పశువా? ఏం మాట్లాడుతున్నావు? ఇక్కడ ఉండే కంటే కదా పడి చావు.
మ్యూజిక్ అరేంట్రా రక్తం వచ్చినట్టు అడిగి కొనుక్కొని సార్ సార్ నీ కస్టమర్ లేనట్టు మొత్తం నా చుట్టూ తిరుగుతున్నాయండి. అది రెన్యువల్ కోసం వచ్చాను సార్. ఇప్పుడు మీ నామినీ చెప్తే ఇంకెవరు నా పేరే చెప్తాడు. నాకెవరున్నారా? అమ్మైనా నానైనా అన్ని నా ఫ్రెండ్ అయినా నా లక్ష్మి. గుండీలు పెట్టిన ఈ చేతుల్ని గుండెల మీద అంటారా? ఎలాగైనా మా అయ్యగారితో నేను పేరు తెచ్చుకోవాలి. లక్ష్మి ఏమండి టీవీలో మంచి ప్రోగ్రామ్ వస్తుంది, హ్యాపీగా పల్లీలు తింటూ ప్రోగ్రామ్ చూద్దాం దా. ఏంటి ఇన్ని పల్లీలు తీసుకొస్తే ఇన్నే వచ్చాయి? తీసుకొస్తుంటే ఒళ్ళకి కింద పడిపోయాయండి. బుర్రందా నీకు అసలు? తెలివి వాడు. అలా చేతిలో పట్టుకుని వచ్చే కంటే ఇలా కొంగులో పట్టుకొని రావచ్చు కదా. వెళ్ళ. కనీసం కొంచెం మంచి నీళ్ళు ఇవ్వండి ఎవరన్నా. మంచి అయ్యగారు, మంచి నీళ్ళు ఎక్కడ ఉన్నారా? అంటే ఒలికిపోకుండా టవల్ వేసుకొని వచ్చాను అయ్యగారు. బుర్ర వాడాను. నువ్వు మనిషివా పశువా? ఎక్కడన్నా పడి చావు. సాంబయ్య ఆ, రేపు మీ అయ్యగారి బర్త్డే, సో సర్ప్రైజ్ ప్లాన్ చేద్దాం. కరెక్ట్ 12 గంటలకు లేపి కేక్ కట్ చేద్దాం. ఓకేనా? ఓకే. అలారం పెట్టుకొని త్వరగా లేచి. ఓకేనా? సర్ప్రైజ్ అంట. నేనే ఫస్ట్ హ్యాపీ బర్త్డే చెప్పాలి. 12 గంటల 12:10. బాబు హ్యాపీ. ఓ బాబు 12 ఫస్ట్ విషెస్ నా భార్య చెప్పాలి. బాబు ఆ, happy. ఇప్పుడు అదే ఏమైందంటే అనసూయ హ్యాపీ బర్త్డే బాబు, హ్యాపీ బర్త్డే. అమ్మా చెప్పేశాను. చెప్పేసావా? ఆ. మీ అమ్మగారు ఏం చేస్తున్నారు? ఏమండి హ్యాపీ బర్త్డే ఫస్ట్ నేనే చెప్పానా? ఏంటి నువ్వు చెప్పేది? ఫస్ట్ వాడు చెప్పాడు విషెస్. అయిపోయింది కదా, చెప్పేశారు కదా. కేక్ కట్ చేద్దాం, తీసుకురండి. కేక్ ఫస్ట్ ముక్క నాకే తినిపిస్తాడు. ఈ కేక్ కుక్కలకు పెట్టేసి మిగిలింది నువ్వు తినేసి. సాంబయ్య అర్థమైందా? సగం కుక్కలకు పెట్టు. సగం కుక్క ఎక్కడ దొరుకుతుంది అమ్మగారు? సగం కుక్క అంట. అమ్మగారికి అయ్యగారు చూసుకుంటారు, నేను వేరే పని చూసుకోవాలి. ఎక్కడ చూసుకోలేము అమ్మగారు? మీ ఇంట్లో ఏదైనా పని ఉంటే చెప్పండి అమ్మగారు. మీ పెద్ద బాబుని జబర్దస్త్ లాగా చూసుకుంటాను, చిన్న బాబుని ఎక్స్ట్రా జబర్దస్త్ లాగా చూసుకుంటాను, మిమ్మల్ని స్టార్ మహిళలాగా చూసుకుంటాను. అప్పుడు మా ఆయన నిన్ను D10 లా చూసుకుంటాడు. అన్ని మళ్ళీ ప్రోగ్రామ్లే ఉన్నాయి. రోజా గారు అదిరే అభి అదిరిందా లేదా? బాగుంది, ఎంటర్టైనింగ్ గా ఉంది. బాబు గారు బాగుంది. గుడ్. బాల్యం ఇచ్చావు తీసుకుపోయావు, యమనం ఇచ్చావు తీసుకుపోయావు, భార్యనిచ్చావు ఎందుకు మర్చిపోయావు? మన శాంతికి ఫోన్ తీసుకొచ్చిందంట కదా దుబాయ్ నుంచి. ఆ, డబ్బులు ఇచ్చిందా? లేదు రూమ్కి వచ్చింది. దేనికి? డబ్బులు ఇవ్వడానికి వచ్చిందే. అంటే ఇప్పుడు నన్ను వదిలేయాలని ఫిక్స్ అయిపోయారా? లేకపోతే నాకు విడాకులు ఇచ్చి నా దగ్గరుండి మరి ఇంకొక పెళ్లి చేయండి, అప్పుడే నేను వెళ్ళిపోతా. ఏమే వీడికి నచ్చాడా? ప్లీజ్ మీ కాళ్ళు పట్టుకుంటా, ఒప్పుకోండి. ఐ జస్ట్ ఇంత ఓవరాక్షన్ చేయకు. ఆడ అమ్మా అని అంత ఆప్యాయంగా పిలుస్తుంటే నువ్వు ఇలా అంటావేంటి? ఇగో వీడు నా కొడుకు. నీ కొడుకు ఏంటి? పారని పంపించావా? నాకు అట్లాంటివి ఏం లేవు. పెళ్లి కాలేదా? పెళ్లికి పిల్లలకి ఏం సంబంధం రా?